హాయ్ అండి, నేను మీ అనిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మన ఆడవారికి ఎంతగానో యూస్ అయ్యే మరికొన్ని యూస్ఫుల్ టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్గా వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు దాకా బాదం పప్పు, 1/2 కప్పు దాకా గోడంబి వేసేసుకొని ఇవి రెండింటిని ఈ విధంగా కలుపుకుంటూ కొంచెం దోరగా ఉండేటట్టు వేయించుకోవాలి. ఇందులో మీకు ఇంకా కావాలి అంటే కొద్దిగా పిస్తా పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ బాదాము గోడంబే తీసుకున్నానండి. చూడండి, ఈ విధంగా కొంచెం మనము దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి వేసేసుకొని 6 నుంచి 7 యాలకులు కూడా వేసుకొని మనం వీటిని మధ్య మధ్యలో ఆపుకుంటూ మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు దాకా షుగరు, కొంచెం పసుపు అయితే వేస్తున్నానండి, మంచి కలర్ రావడం కోసం. వేసేసుకొని మెత్తటి పౌడర్లా వచ్చేటట్టు ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నప్పుడు మనం మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి మనం గ్రైండ్ చేసేస్తామనుకోండి, అది మనకి ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, పౌడర్ అయితే చక్కగా వస్తుంది. ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న బాదాము గోడంబి ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని ఏదైనా ఒక కంటైనర్లో మనము స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు చక్కగా 1 నెల రోజుల పాటు స్టోర్ ఉంటుంది. ఇప్పుడైతే బాదం పాలని మనం ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. నేను పాలైతే ముందే ఈ విధంగా మరిగించి పెట్టుకున్నానండి. పాలు ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు 2-3 స్పూన్ల దాకా ఈ బాదం పొడి అయితే వేసేసుకొని 1 నిమిషం అలా ఉడికించేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇలా మనము వేడిగా అయినా తీసుకోవచ్చు, లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ అయిన తర్వాత కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇందులో మీకు ఇంకా కావాలి అంటే కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా రెడీ చేసేసుకొని మనం పౌడర్ని ఏదైనా ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే ఈజీగా బాదం పాలు అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో కొద్దిగా రాళ్ళ ఉప్పు, ఇందులోనే కొద్దిగా చెక్క అయితే తీసుకున్నానండి. ఈ చెక్కని చిన్న చిన్న ముక్కల కింద చేసి వేసుకోవాలి. మనం వంటలో యూస్ చేస్తూ ఉంటాం కదండి, అదే చెక్క అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా కర్పూరం బిళ్ళలు అయితే వేసుకుంటున్నాను. మనం దేవుడికి యూస్ చేస్తూ ఉంటాం కదండి, ఆ కర్పూరమే కొద్దిగా వేసేసుకొని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మనకి మెత్తటి పౌడర్లా రావాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని మనం ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా కూడా ఏం పడవదండి, చక్కగా స్టోర్ ఉంటుంది. ఇప్పుడైతే మనం దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. మనము ఇల్లు మాప్ పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ వాటర్లో ఈ పౌడర్ని 1 స్పూన్ దాకా వేసేసుకొని కొద్దిగా షాంపూ అయితే వేస్తున్నానండి. ఇవి 2 మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనం ఇల్లు మాప్ పెట్టుకున్నాం అనుకోండి, మన ఇల్లు అయితే బాగా షైనింగ్గా సువాసనగా చాలా బాగుంటుందన్నమాట. ఈ పౌడర్ కొద్దిగా వేసుకుంటే చాలండి, మనకి ఎటువంటి ఫ్లోర్ క్లీనర్స్ అవసరం లేదు, పెనాయిల్స్ అవసరం లేదన్నమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఖర్జూరపు గింజలు అయితే వస్తాయి కదండి, మనం ఖర్జూరపు కాయ ఒలుచుకున్న తర్వాత లోపల గింజలు అయితే ఉంటాయి కదండి, ఆ గింజల్ని కొద్దిగా అయితే తీసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ గింజల్ని అయితే కొంచెం మనము బాగా బ్లాక్ కలర్లో వచ్చేటట్టు వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక చిల్లుల గరిటె అయితే తీసేసుకొని అందులో వేయించుకున్నాం అనుకోండి, తొందరగా వేగిపోతాయి. బాగా బ్లాక్ కలర్లో వచ్చిన తర్వాత ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. వీటితో మనం కాజల్ లాగా అయినా కూడా పెట్టుకోవచ్చండి. చూడండి, ఇప్పుడైతే చేతి మీద గీసి చూపిస్తున్నాను. ఇలాగా కాజల్ లాగా ఐలైనర్ లాగా అయినా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే వీటన్నింటినీ ఒక పేపర్ పైన అయితే వేసేసుకొని మనకి ఇది సాఫ్ట్ పౌడర్లో వచ్చేటట్టు బాగా దంచి తీసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే ఈ విధంగా మనం దంచుకోవాలండి, అప్పుడే మనకి పౌడర్ అయితే చక్కగా వస్తుంది. ఇలా దంచుకున్న తర్వాత ఈ పౌడర్ అంతా కూడా మనం ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కొంచెం కొంచెంగా వాడుకోవచ్చు అనమాట. ఈ పౌడర్ మొత్తం ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని ఇందులో కొద్దిగా కోకోనట్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నానండి. ఈ పౌడర్కి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకొని ఇవి 2 బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఎవరికైతే ఆ తెల్ల జుట్టు
ఇప్పుడైతే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ తెల్ల జుట్టు అయితే ఎక్కువగా వచ్చేస్తూ ఉంది కదండి. మనకి ఎక్కువగా సైడ్లలో తెల్ల జుట్టు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అలా ఎవరికైతే తెల్ల జుట్టు ఎక్కువగా వస్తూ ఉందో అలాంటి వాళ్ళు ఈ విధంగా పేస్ట్ని రెడీ చేసేసుకొని తలస్నానం చేసేకి ముందుగా 1 అవర్ ముందుగా ఈ పేస్ట్ని అప్లై చేసుకొని తర్వాత తలస్నానం చేసామనుకోండి, మనకి ఎటువంటి హెయిర్ డైస్ కానివ్వండి, హెన్నాలు ఏమీ వాడనవసరం లేదండి. ఈ తెల్ల జుట్టు ఏంటంటే మనకి మెల్లిమెల్లిగా అది బ్లాక్ కలర్లోకి మారుతూ వస్తుందన్నమాట. ఇది అప్లై చేసిన వెంటనే అయితే మనకి రిజల్ట్ అయితే ఉండదండి. వారానికి ఒక 2 సార్లన్నా అప్లై చేసామనుకోండి, అప్పుడు మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మనం బయట నుండి తెచ్చుకునే హెన్నాస్ అవంతా సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి కదండి, కెమికల్స్ అంతా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఇంట్లోనే న్యాచురల్గా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది, చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఖాళీ బాటిల్ని ఒక బాటిల్ని అయితే తీసేసుకొని మనం ఈ బాటిల్కి హోల్స్ పెట్టుకోవాలన్నమాట. మీ దగ్గర ఇనుప కడ్డీ ఉన్నింది అనుకోండి, దాన్ని వేడి చేసేసుకొని ఈ విధంగా చక్కగా హోల్స్ అయితే పెట్టేసుకోవచ్చు. నేనైతే అగరబత్తితో హోల్స్ అయితే పెడుతున్నానండి. అగరబత్తిని వేడి చేసేసుకొని ఈ విధంగా బాటిల్ మొత్తం కూడా మనం అక్కడక్కడ హోల్స్ పెట్టుకోవాలి. ఇలా బాటిల్ మొత్తం హోల్స్ పెట్టుకున్న తర్వాత నైఫ్ను కూడా మనం వేడి చేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాటిల్కి కొంచెం గ్యాప్ ఉండేటట్టు ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి. మనం ఇందులో వెల్లుల్లిపాయలు పెట్టుకోవటానికి వీలయ్యేటట్టు కొంచెం గ్యాప్ ఉంటే చాలండి. ఇంత గ్యాప్ ఉండేటట్టు మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఈ బాటిల్కి హోల్స్ ఎందుకు పెట్టుకున్నాము అంటే, ఈ వెల్లుల్లిపాయలు స్టోర్ చేసుకున్న తర్వాత గాలి ఆడుతూ ఉన్నింది అనుకోండి, అప్పుడు మనకి వెల్లుల్లిపాయలు ఎక్కువ రోజులు ఆ స్టోర్ ఉంటాయి. అలా గాలి ఆడుతూ ఉంటుందనేసి ఈ విధంగా హోల్స్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే చూడండి, వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా ఒక్కొక్కటిగా మనం ఈ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ గ్యాపుల్లో మనం వెల్లుల్లిపాయలని అయితే మొత్తం ఇందులో స్టోర్ చేసేసుకోవాలి. నేను 1/2 kg దాకా వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నానండి. ఇందులో మనకి ఈజీగా 1/2 kg స్టోర్ చేసుకోవచ్చండి. ఈ వెల్లుల్లిపాయలు స్టోర్ చేసుకోవడానికి బుట్ట లేదు అనేవాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి, తక్కువ ప్లేస్లోనే మనము చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలాంటి బాటిల్స్ని ఒక 2-3 మనం రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, వెల్లుల్లిపాయలైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఉల్లిపాయలైనా పెట్టుకోవచ్చు, పుదీనా, కొత్తిమీర అవైనా కూడా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే 1/2 kg వెల్లుల్లిపాయలని మొత్తం కూడా ఇందులో పెట్టేసుకున్నాను అనమాట. మొత్తం చక్కగా సరిపోయాయండి. ఇలాగా ఉల్లిపాయలు కూడా చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి, మనకి తక్కువ ప్లేస్లోనే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట. పుదీనా, కొత్తిమీర లాంటివి కూడా ఇందులో మనం పెట్టుకున్నాం అనుకోండి, అవి ఎన్ని రోజులైనా కూడా ఫ్రెష్గా చాలా బాగుంటాయి అన్నమాట. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్కొక్క వెల్లుల్లిపాయని తీసి చక్కగా వాడుకోవచ్చు. మనము ఎక్కడైనా గాలి తగులుతున్న చోట పెట్టేసామనుకోండి, అస్సలు మనకి కుళ్ళిపోవడము, ఇవి పాడవ్వడము ఏమీ కాకుండా ఎన్ని రోజులైనా కూడా ఇలాగే ఫ్రెష్గా ఉంటాయి. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మన దగ్గర బుట్ట లేనప్పుడు ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. ఒక్క వాటర్ బాటిల్ ఉంటే చాలన్నమాట, చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. మనం పట్టు శారీస్ని బీరువాల్లో పెట్టేటప్పుడు హ్యాంగర్ తగిలించి బీరువాల్లో పెట్టుకుంటూ ఉంటాము, లేదు అంటే కబోర్డ్లో తగిలించేస్తూ ఉంటాము. శారీ పెట్టేటప్పుడు బ్లౌజ్ని అయితే పెట్టగలం, కానీ శారీ పిటికోట్ని అయితే పెట్టలేం కదండి. ఇప్పుడైతే అన్నీ ఒకే చోట ఉండేటట్టు ఎలా పెట్టుకోవాలి అనేది అయితే ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. అలాగే మీరు కూడా ఎలా పెట్టుకుంటారు ఏంటి అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇప్పుడైతే చూడండి, ఇలా ఒక హ్యాంగర్ని అయితే తీసేసుకొని మనం శారీ మడత పెట్టినట్టే ఈ విధంగా ఒక ఫోల్డ్ అయితే చేసేసుకొని దీనిపైనే ఆ బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని శారీ పిటికోట్ని కూడా ఈ బ్లౌజ్ పైన పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం శారీ మడిచినట్టు కాకుండా ఇలా పైన నుండి హ్యాంగర్ బయటకి ఈ విధంగా మనము సెట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బయటకు తీసేసుకొని మనం నార్మల్గా హ్యాంగర్కి ఎలాగైతే శారీని సెట్ చేసి పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా సెట్ చేసేసుకోవడమే. ఈ విధంగా సెట్ చేసేసుకొని మనం కబోర్డ్లో తగిలించి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనకు అన్నీ ఒకే చోట సెట్ లాగా చిక్కుతాయి అన్నమాట, ఎటువంటి టెన్షన్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి
మనం ఇలాంటి కమ్మలు మ్యాచింగ్ కమ్మలు అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి, వాటికి కూడా అంతే అండి. బ్యాక్ సైడ్కి ఈ విధంగా ఒక స్టిక్కర్ పెట్టేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనకు అస్సలు వేలాడుతూ ఉండవన్నమాట. మనకి జగ్గినట్టయితే అస్సలు అనిపించదండి. చూడండి, ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం శారీస్ పిన్నీస్ పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఇలాంటి స్టిక్కర్ ఒక స్టిక్కర్ అయితే పెట్టేసుకొని ఆ తర్వాత పిన్నీస్ పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి శారీ డ్యామేజ్ కావడం కానివ్వండి, శారీ పోగులా రావడం కానివ్వండి, పిన్నీస్ ఒక్కొక్కసారి శారీ లోపలికి ఇరుక్కుపోతూ ఉంటాయన్నమాట. అలా ఏమీ కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. పిన్నీస్కి ఈ విధంగా ఒక స్టిక్కర్ పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగా పిన్నీస్ పెట్టేసుకోవచ్చు అనమాట. మనం ఎంత రఫ్గా యూస్ చేసినా కూడా మన శారీస్ అయితే అస్సలు డ్యామేజ్ కావు. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో 1 కప్పు దాకా కొబ్బరి తురుము, 1 కప్పు దాకా బెల్లం పొడి, 5 నుంచి 6 యాలకులు అయితే వేసేసుకొని ఫస్ట్గా ఈ విధంగా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా ఒక బౌల్లోకి వేసేసుకొని మన స్వీట్కి సరిపడా వాటర్ అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. మీకు స్వీట్ ఎంతైతే కావాలి అనేది అయితే చూసుకొని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. మరీ నీళ్ళగా ఉండకూడదండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను నీరు దోశలన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ స్వీట్ని కూడా ఒక కప్పులోకి అయితే వేసేసుకొని వేడిగా నీరు దోశలతోటి ఈ విధంగా సర్వ్ చేసుకొని తిన్నామనుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఎక్స్ట్రా దోశలు కూడా ముందే వేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా చేసి ఇచ్చామనుకోండి, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ విధంగా స్వీట్ కార్న్స్ తెచ్చుకుంటూ ఉన్నప్పుడు అవి గింజలు ఒలుచుకోవాలి అంటే ఒక్కొక్క గింజ ఒలుచుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదండి. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా గింజలను అయితే ఒలిచేసుకోవచ్చు. ఈ స్వీట్ కార్న్ని ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకొని ఏదైనా ఒక నైఫ్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా గింజలు అయితే కట్ చేసుకోవచ్చు అనమాట. మనము ఒక్కొక్క గింజనే ఒలుచుకుంటూ ఉన్నాం అనుకోండి, టైం ఎక్కువ తీసుకుంటుందన్నమాట. అలా ఒలుచుకోవటానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. మనం ఏవైనా వడలు చేసుకోవాలన్నా లేదు అంటే స్నాక్స్ ఏమైనా రెడీ చేసుకోవాలన్నప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకుంటూ ఉన్నప్పుడు గింజలు సగానికి కట్ అయిపోతాయేమో అని అనుకోవచ్చండి. అలా ఏం కట్ అవ్వవండి. మనం చేత్తో ఒలుచుకున్నప్పుడు ఎలాగైతే వస్తాయో సేమ్ అదే విధంగా ఉంటాయి. ఇప్పుడైతే నేను ఈ స్వీట్ కార్న్ గింజలతో ఒక స్నాక్ ఐటెం అయితే చేయబోతున్నాను. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ అయితే పెట్టేసుకొని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం ఒలిచి పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ గింజలు కూడా వేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసేసుకొని ఇవి కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. మనమేం ఎక్కువ ఉడికించిన అవసరం లేదండి, లైట్గా ఒక 50% ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడైతే మరలా స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులో కొద్దిగా బటర్ అయితే వేసుకుంటున్నాను. నేనైతే నా దగ్గర బటర్ ఉన్నింది కాబట్టి బటర్ అయితే వేసుకున్నానండి. మీరు కావాలంటే వంటకి యూజ్ చేసే ఆయిల్ అయినా నెయ్యి అయినా కూడా వేసుకోవచ్చు. బటర్ అంతా బాగా కరిగిన తర్వాత మనం ముందే ఉడికించి పెట్టుకుని ఈ స్వీట్ కార్న్ గింజలు కూడా వేసేసుకొని ఈ విధంగా కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇలాగా స్నాక్ అయినా చేసుకోవచ్చు, లేదు అంటే మనము స్వీట్ కార్న్ వడలైనా కూడా చేసుకోవచ్చు. ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కొద్దిగా, మీడియం సైజ్ టమాటోని ఒక టమాటో అనేది ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర ఆకులు, 1/4 టీ స్పూన్ దాకా కారం, 1/4 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, 1/4 టీ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ అయితే వేసుకున్నానండి. వేసేసుకొని వీటన్నింటినీ ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ బాగా వేయించుకోవాలి. మనం ముందే స్వీట్ కార్న్ ఉడికించుకున్నప్పుడే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాం కదండి. ఇప్పుడైతే మరి కొంచెం వేస్తున్నాను అనమాట. మీరైతే ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా నిమ్మరసం అయితే వేసుకుంటున్నాను. ఈ నిమ్మరసం వేసుకోవడం వల్ల ఈ స్నాక్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.
ఇదైతే మీ ఆప్షనల్ అండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. మనం పిల్లలకి అలాగే ఉడికించి ఇస్తూ ఉంటాం కదండి ఈ స్వీట్ కార్న్ అయితే. అది ఎక్కువగా పిల్లలు ఇష్టపడరనమాట. ఇలా చేసి ఇచ్చామనుకోండి, ఇందులో మనము ఆనియన్ ముక్కలు, టమోటా ముక్కలు, ఉప్పు, కారం, పెప్పర్ పౌడర్ అన్నీ వేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా వద్దనకుండా తినేస్తారు. ఇంతే అండి, స్వీట్ కార్న్ స్నాక్ అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకి శారీలో ఇలాంటి బ్లౌజెస్ అయితే వస్తూ ఉంటాయి కదండి, అవి మనకి నచ్చలేదనుకోండి, అవి పక్కన పెట్టేస్తూ ఉంటామన్నమాట. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఫస్ట్గా వచ్చేసి మనం తీసుకున్న బ్లౌజ్ పీసెస్ని ఈ విధంగా చిన్న చిన్న ఫోల్డింగ్స్ వచ్చేటట్టు ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము సెంటర్కి ఒక నాట్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలాగా మనము సెంటర్కి వేసుకోవాలండి. అటువైపు ఇటువైపు మనకి క్లాత్ అంతా ఒకే ఈక్వల్లో ఉండాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత పైన వైపు కాకుండా కింద వైపు అనమాట, కింద వైపుకి ఈ విధంగా మనము టర్న్ చేసేసుకొని సైడ్లు రెండు, అటువైపు ఇటువైపు రెండు ఈ విధంగా జాయింట్ చేసేసుకొని, మనమేమి స్టిచ్ ఏం వేసుకొని అవసరం లేదండి. మనకి ఓన్లీ సూది దారం ఉంటే చాలన్నమాట, చక్కగా కుట్టేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా ఇటు సైడు అటు సైడు రెండు సైడ్లు కూడా నేను చక్కగా కుట్టేసుకున్నాను. మీరు మిషన్ ఉన్నిందనుకోండి, మిషన్లో అయినా కూడా ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవచ్చు అనమాట. లేదు అంటే సూది దారంతో అయినా కూడా చక్కగా కుట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే కింద వైపు అనమాట, కింద వైపు ఇక్కడైతే నేను చూపిస్తున్నాను చూడండి. ఈ కింద వైపు రౌండ్ అంతా కూడా మనం చక్కగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలాగా మొత్తం మనము అటు సైడు ఇటు సైడు కింద వైపు రౌండ్ మొత్తం కూడా మనం స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనము లోపల వైపు స్టిచెస్ అయితే వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పైన వైపు క్లాత్ని నీట్గా ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి, బ్యాగ్ మొత్తం రెడీ అయిన తర్వాత అయితే చూపిస్తున్నాను. మనకి హచ్చం హ్యాండ్ బ్యాగ్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే విధంగా వచ్చిందనమాట. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఈవినింగ్ టైము పార్కుకి అలా పిల్లలతో పిలుచుకొని వెళ్తూ ఉంటాం కదండి, అలాంటప్పుడు ఫోన్ పెట్టుకోవడానికైనా వాటర్ బాటిల్ పెట్టుకోవడానికైనా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ బ్యాగ్కి మనము అటు సైడు ఇటు సైడు ఈ విధంగా ఏమైనా మనము ఐటమ్స్ పెట్టుకోవడానికి రెండు సైడ్లు కూడా మనము ఓపెన్లో పెట్టుకున్నాం అనుకోండి, ఏమైనా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి, మనం మిషన్లో కుట్టే పని లేకుండా, కట్ చేసే పని లేకుండా ఈజీగా బ్యాగ్ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడడానికి కూడా చాలా బాగుంటుంది, చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. పిల్లలు ఎక్కడైనా కరాటే క్లాసెస్ కానివ్వండి, లేదు అంటే ఏవైనా నార్మల్గా క్లాసెస్కి వెళ్తూ ఉంటారు కదండి, అలాంటప్పుడు కూడా ఇలాంటి బ్యాగ్స్ చాలా బాగా యూస్ అవుతాయి. శారీలో బ్లౌజెస్ అయితే మనం వేస్ట్ అనేసి పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండి, అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.